అదొక అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, కిలకిలమనే పక్షుల సవ్వడులతో ఆ ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే బడులకు వేసవి సెలవులు రావడంతో ఊరిలోని పిల్లలందరి ముఖాల్లో చెప్పలేనంత ఆనందం మొదలైంది. ఉదయం సూర్యుడు రాగానే పిల్లలంతా ఒక జట్టుగా చేరి ఊరి చివర ఉన్న పెద్ద మామిడి తోటకి పరుగులు తీశారు. ఆ తోటకి ఆనుకునే ఒక చిన్న అడవి కూడా ఉంది. అక్కడ చల్లటి చెట్ల నీడలో పిల్లలంతా కలిసి మట్టితో, రాలిపోయిన ఆకులతో, చిన్న చిన్న కర్రలతో ఎంతో ముచ్చటైన బొమ్మరిళ్ళు, చిన్న గుడిసెలు కట్టుకున్నారు. తాము కట్టుకున్న ఆ చిన్న ఇళ్లలో కూర్చుని ఎంతో సంతోషంగా ఆడుకున్నారు. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అందరూ కలిసి పక్కనే ఉన్న ఊరి చెరువు దగ్గరికి వెళ్లారు. ఎండకి ఆ చెరువులోని చల్లటి నీళ్లు చూసేసరికి పిల్లల మనసు గంతేసింది. ఇంకేముంది, అందరూ నీళ్లలోకి దూకి కేరింతలు కొడుతూ ఒకరిమీదొకరు నీళ్లు చల్లుకుంటూ ఆనందంగా ఈతలు కొట్టారు. ఆ తర్వాత పెద్ద చెట్టు కొమ్మలకు తాళ్లతో ఉయ్యాలలు కట్టుకుని పకపక నవ్వుతూ పాటలు పాడుతూ గాలిలో తేలిపోతూ ఉయ్యాల ఊగారు. మధ్యాహ్నమవుతున్న కొద్దీ ఎండ వేడి పెరిగింది. పిల్లలందరికీ బాగా దాహం వేసింది. అప్పుడే వాళ్లల్లో ఒక బాబుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. మిత్రులారా, మనకే ఇంత దాహం వేస్తుంటే పాపం ఎండలో ఎగిరే ఆ చిన్న పక్షులకు ఎంత దాహం ఆకలివేస్తుందో కదా అన్నాడు. వెంటనే పిల్లలంతా తమ ఇళ్ల నుండి కొన్ని మట్టి పాత్రలు తెచ్చారు. వాటిలో చల్లటి నీళ్లు, గుప్పెడు గింజలు పోసి చెట్ల కింద, కొమ్మలపైన జాగ్రత్తగా పెట్టారు. కొద్దిసేపటికి ఎక్కడి నుండో పక్షులు, పిచ్చుకలు ఎగురుకుంటూ వచ్చి ఆ నీళ్లు తాగి గింజలు తింటుంటే అది చూసి పిల్లల మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ పక్షులు పిల్లలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా కిలకిలా రావాలు చేశాయి. మెల్లగా సూర్యుడు అస్తమిస్తూ సాయంత్రమైంది. ఆకాశం ఎర్రగా మారుతుండడంతో రేపు మళ్లీ వచ్చి ఆడుకుందాం అని ఒకరికొకరు చెప్పుకుంటూ పిల్లలంతా సంతోషంగా తమ ఇళ్లకు బయల్దేరారు. కథలో నీతి: టీవీలు, మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టి ప్రకృతితో ఆడుకోవడం వల్ల మనకు ఎంతో సంతోషం, ఆరోగ్యం కలుగుతాయి. అలాగే మన చుట్టూ ఉన్న మూగ జీవాలకు నీరు పెట్టి సహాయం చేయడం మన బాధ్యత. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ పిల్లలు.